సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. గత ఏడాది క్రిస్మస్ సీజన్ లో భారీ పోటీ ఉంటుంది అనుకుంటే వార్ వన్ సైడ్ చేసుకుంది పుష్ప 2. కానీ సంక్రాంతికి మాత్రం ఫైట్ తప్పలేదు. 3 స్టార్ హీరోస్ బరిలోకి దిగిన పీపుల్స్ విన్నర్ అనిపించుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఇప్పుడు ఉగాదికి కూడా సంక్రాంతి సీన్ రిపీట్ కాబోతోందా అంటే అవును అంటున్నాయి సినీ వర్గాలు. తెలుగు సంవత్సరాదిని టార్గెట్ చేస్తున్న ఆ సినిమాలేవి, ఆ హీరోస్ ఎవరో చూద్దాం. సంక్రాంతికి కోడి పుంజ లాంటి 3 సినిమాలు వచ్చాయి. చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంతో థియేటర్లను కలర్ఫుల్ చేశాయి. టాక్ పరంగా 3 మంచి మార్కులే కొట్టేశాయి. కానీ వెంకీ మామ పీపుల్స్ విన్నర్ అయ్యాడు. మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారు చెర్రీ, బాలయ్య. ఇప్పుడు తెలుగు వారి అసలు పండుగ ఉగాదిని కూడా టార్గెట్ చేస్తున్నారు స్టార్ హీరోస్. ఉగాదికి 2 స్టార్ హీరోస్ తో పాటు యంగ్ హీరోలు తలపడబోతున్నారు. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. రీసెంట్లీ పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్ నితిన్ కూడా ఇదే డేట్ ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కు రావాల్సిన నితిన్ రాబిన్ హుడ్, పుష్ప 2 దెబ్బకు అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి సంక్రాంతికి రావాలనుకుంది. కానీ సెట్ కాలేదు. ఫిబ్రవరి, మార్చికా అన్న కన్ఫ్యూజన్ లో ఉండగా ఓ కన్క్లూజన్ కి వచ్చేసింది. మార్చి 28కే రాబిన్ హుడ్ ను థియేటర్లోకి తీసుకొస్తున్నాడు నితిన్. రీసెంట్లీ ఈ అఫీషియల్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. పవన్, నితిన్ తో పాటు 3 యంగ్ హీరోలు ఉగాదికే వచ్చేస్తున్నారు. మ్యాడ్ తో మ్యాడ్నెస్ క్రియేట్ చేసిన నార్న నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మ్యాడ్ స్క్వేర్ తో మరొకసారి మెంటల్ ఎక్కించేందుకు ఫిక్స్ అయ్యారు. మార్చి 29న రిలీజ్ కాబోతోంది మ్యాడ్ స్క్వేర్. మొత్తానికి ఉగాదిని కలర్ఫుల్ చేసేందుకు, క్యాష్ చేసుకునేందుకు బాక్స్ ఆఫీస్ సమరంలోకి దూకేస్తున్నారు. మరి ఉగాది విన్నర్ ఎవరో? అనుష్క, నయనతార